స్తోత్రములు. దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఆయన నామానికే ఘనత మహిమ ప్రభావములు ఆరోపింపబడును గాక. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నది 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నందుకు దేవాది దేవునికే స్తుతులు స్తోత్రములు. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. అప్పుడు ఏమని ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నీ విన్నపములను, ఆయన మన విన్నపములు మొట్టమొదటిగా చాలా విషయాల గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతుండే. ఈ యొక్క లైన్లోనే ఎన్నో గంటలు మాట్లాడే కృపని దేవుడు ప్రతి ఒక్కరికి ఈ సేవకులకు ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తుండంటే, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. దేవుడు ఈరోజు ఏమంటుండంటే, ఈ స్థలమును నేను దీవించి ఉన్నాను. ఏ స్థలంలో ఇప్పుడు మనం ఉన్నామో దేవుడు ఏమంటుండంటే, ఈ స్థలంను నేను దీవించి ఉన్నాను. ఈ స్థలములలో నేను బలులను అర్పించుటకు అంగీకరించి ఉన్నాను. మరి మనం ఇప్పుడు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ సమయంలో మనకు బలులు లేవు కదా, మనము పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి. అప్పుడు యాజకుని దగ్గరికి ఎవరైతే మొక్కుబళ్ళు చేసుకుండ్రో అప్పుడు యాజకుని దగ్గరికి పొట్టేళ్ళని కానీ లేదా గువ్వలని కానీ లేదా అనేక రకమైన వాళ్ళ స్తోమతకు తగ్గిన పశువులని వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క యాజకుడు ఆ యొక్క బలుల నిమిత్తము, ఆ యొక్క దహన బలుల నిమిత్తం కానీ కృతజ్ఞతా బలుల నిమిత్తం కానీ ఆ యొక్క పశువులని వధిస్తుండే. మరి ఇప్పుడు ఈ కాలంలో కోడల యొక్కయు మేకల యొక్క రక్తమును ఆ దేవాది దేవుని సన్నిధిలో అర్పింపబడుతుండే. మరి ఇప్పుడు మనకిప్పుడు అటువంటి బలులు మన దగ్గర లేవు. కానీ మరి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నాకు బలులను అర్పించు మందిరముగా కోరుకొంటిని. ఈ స్థలములో నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్న నేను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడి యొక్క స్థలంని దేవుని యొక్క మందిరముగా ఆయన కన్సిడర్ చేస్తుండు. ఇది నేను ఏర్పరచుకున్న మందిరము. ఈ స్థలములలో నేను మీ నుంచి బలులను అంగీకరించబోతున్నా. ఏ బలుల గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతుండో కొన్ని నిమిషాలు మనము ఈ విషయం గురించి ధ్యానించుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్పణల గురించి, బలుల గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతుండు. మన పాపంల నిమిత్తము, మన శాపంల నిమిత్తము ఆనాడు యాజకుడు పశువుల యొక్క రక్తం ద్వారా మన పాప పరిహారార్థ బలిని దేవుని సన్నిధిలో అర్పిస్తుండే. కానీ మనందరి కోసము తండ్రి దేవుడైన యేసు ప్రభు ఒకే ఒక బలిగా, ఒకే ఒక అర్పణంగా కల్వరి సిలువలో మన పాపంల నిమిత్తము, మన దోషంల నిమిత్తము ఆయన నిర్దోషమైన రక్తము చిందబడ్డది. అంటే మన పాపంల నిమిత్తము ఏటేటా మనము బలిలు చెల్లించాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలో ఏటేటా వాళ్ళు ఆ సంవత్సరం అంతా చేసిన పాపంల నిమిత్తమై వాళ్ళు బలులను అర్పిస్తుండే. మందిరంకు వెళ్ళి వాళ్ళు బలులను అర్పిస్తుండే. కానీ ఒకే ఒక బలి ద్వారా, ఒకే ఒక అర్పణ ద్వారా దేవుడు మన ప్రతి పాప శాప దోష శిక్షని ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన అర్పించిన బలియాగం ద్వారా ప్రతి ఒక్క బలిని ఆయన కొట్టివేయడం జరిగింది. ఇంక ఇప్పుడు మనము కోడల యొక్కయు, మేకల యొక్కయు, పక్షుల యొక్కయు రక్తమును మనం చిందించాల్సిన అవసరం లేదు. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే యేసు ప్రభు మా పాపంల నిమిత్తం, మా శాపంల నిమిత్తము ఆయన కల్వరి సిలువలో మా దోష శిక్షని, మా పాప శిక్షని ఆయన అనుభవించి మరణమును జయించి 3వ దినం పునరుద్ధానుడై లేచిండో వారందరికీ ఆయన పిల్లలగుటకు గల అధికారమును, ఆయన ఏ బలినైతే ఆయన అర్పించిండో ఆ బలిలో పాల్పంపులు పొందుకునే అధికారము దేవాది దేవుడు మనకు అనుగ్రహించినాడు.
కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటుండంటే ఈ స్థలమును నేను ఏర్పరచుకున్నా, ఈ స్థలమును నేను ఎన్నుకున్నా. దేనికోసం అంటే బలులు అర్పించడానికి. ఈరోజు మనం అర్పించే బలులు మన పెదవులతో మనం అర్పించే బలులు. మన పెదవులతో మనము బలులను ఈరోజు అర్పిస్తున్నాము. మనం దేవుని సన్నిధిలో మనం అర్పించే బలులు ఏవంటే జీవఫలమును ఈ జీవంలో నుంచి వచ్చిన ఈ స్తుతులు ఆయన పాదాలకు ఒక అర్పణగా సమర్పింపబడుతున్నాయి, ఒక నైవేద్యపు బలులుగా